హలో ఫ్రెండ్స్, ఈరోజు IC38 న్యూ సిలబస్లో చాప్టర్ 8 జీవిత బీమా ఉత్పత్తులు 1వ లెసన్. ఉత్పత్తి అంటే ఏమిటి? అసలు ముందుగా ఉత్పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడంతో మొదలు పెడదాం. చక్కగా ప్రచారం చేసి మార్కెట్లోనికి తీసుకువచ్చి అమ్మబడుతున్న వస్తువు అనే అర్థంలో ఉత్పత్తి ప్రజలందరికీ పరిచయం ఉన్న పదమే. ప్రోడక్ట్ అంటే తెలుగులో ఉత్పత్తి అనే పదం రీప్రొడ్యూస్ అంటే సృష్టించడం, తీసుకుని రావడం లేదా పునరుత్పత్తి అనే అర్థం నుంచి వచ్చింది. మరోలా చెప్పాలంటే ఒక ఉత్పత్తి నిర్దిష్టమైన కష్టం, ఎన్నో సంక్లిష్టమైన ప్రయత్నాల ఫలితం. ఒక ఉత్పత్తి అంటే మార్కెటింగ్ అర్థాల్లో ఉపయోగించినట్లు దానికి అంటే ఉత్పత్తికి కమోడిటీకి ఉన్న తేడా ఏమిటంటే ఒక ఉత్పత్తిని వేరుపరచవచ్చు, కమోడిటీని వేరుపరచలేము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఉత్పత్తులు ఎలా ఉంటాయి? ప్రత్యక్ష ఉత్పత్తులు, పరోక్ష ఉత్పత్తులు. ప్రత్యక్ష అంటే టాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏమి? మనము స్పర్శతో అనుభూతి చెందడానికి వీలు కలుగుతుంది. అంటే ఒక కారు, టెలివిజన్ ఇటువంటి. పరోక్ష అంటే ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించని వస్తువులు, వీటిని పరోక్షంగా అనుభూతి చెందాల్సిందే. ఉదాహరణకు జీవిత బీమా ఉత్పత్తి అనేది ఇంటాంజిబుల్ ప్రోడక్ట్. ఓకే, జీవిత బీమా ఉత్పత్తుల లక్ష్యం ఏంటి? అవి కవర్ చేసే అవసరాలేంటి? మరణము లేదా వ్యాధి సంభవించినప్పుడు భద్రత కల్పించే సాధనం కంటే కూడా జీవిత బీమా విలువ చాలా చాలా ఎక్కువ. అంటే దీన్ని ఒక ఆర్థిక ఉత్పత్తిగా కూడా మనం చూడాలి. ఓకే, అదేవిధంగా జీవిత బీమా ఉత్పత్తులలో రైడర్లు అంటే జీవిత బీమా కంపెనీలు ఏం చేస్తాయంటే ఆఫర్ల విలువ పెరగకుండా అనేక రకాలైన రైడర్లని అందిస్తారు. రైడర్ అంటే ఎండోర్స్మెంట్ ద్వారా చేర్చబడే ఓ విలక్షణ తరహా సౌలభ్యం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అది కాంట్రాక్టులో భాగమైపోతుంది. సాధారణంగా రైడర్ని ఓ విధమైన అంటే సప్లిమెంటరీ ప్రయోజనంగాను లేదా ఒక పాలసీ ద్వారా అందించబడే మరణానంతరం వచ్చే ప్రయోజనపు మొత్తాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు రైడర్స్ ఎన్ని ఉంటాయి? అది కూడా ఇంపార్టెంట్. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని, తర్వాత యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ అని, తర్వాత ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ అని, అంగవైకల్యత బెనిఫిట్ అని అంటే డిజబిలిటీ రైడర్ అని. సో ఈ విధంగా రైడర్స్ ఉంటాయి. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఆ పదంలోనే ఉంది, క్రిటికల్ ఇల్నెస్. సో ఈ రైడర్ని కనుక కస్టమర్ ఎంపిక చేసుకున్నట్లయితే క్రిటికల్ ఇల్నెస్ అనే రైడర్ని, ఒకవేళ అతను ఏదైనా ప్రాణాంతకమైన జబ్బులు వచ్చినట్లయితే ఈ రైడర్ని తీసుకున్నటువంటి వినియోగదారుడికి అప్పుడు ఆ రైడర్ అతనికి అందజేయబడుతుంది. అది క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఓకే, అదేవిధంగా యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ ADB రైడర్ అంటాం. అంటే యాక్సిడెంటల్ గా డెత్, ఈ రైడర్ తీసుకున్నారు, యాక్సిడెంటల్ డెత్ జరిగింది, సమ్ అష్యూర్డ్ కి అదనంగా ఇంకో సమ్ అష్యూర్డ్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ సమ్ అష్యూర్డ్ యాడ్ చేసి నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీమియం వెయివర్ బెనిఫిట్ అనే రైడర్, ఇది జనరల్ గా ప్రపోజర్ అంటే చిన్నపిల్లల పాలసీలకి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ప్రీమియం చెల్లిస్తుంటారో ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు తీసుకునేటటువంటి రైడర్ని ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ అని అంటాము. ఇది తీసుకున్నటువంటి సందర్భంలో ప్రపోజర్ ఎవరైతే ప్రీమియమ్స్ చెల్లిస్తున్నారో వాళ్ళకి ఏదైనా జరిగితే ఫర్దర్ ప్రీమియమ్స్ మాఫీ చేయబడతాయి, కానీ బెనిఫిట్స్ మాత్రం పిల్లవానికి లేదా అమ్మాయికి అదే విధంగా ఏదైతే పాలసీలో చెప్పబడాయో ఆ విధంగా ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా డిజబిలిటీ బెనిఫిట్ రైడర్. ఈ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అంటే ఇది కూడా ఈ రైడర్ని తీసుకున్నట్లయితే మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, చనిపోవడం జరగలేదు కానీ డిజేబుల్ అయ్యారు, అటువంటి సందర్భంలో ఈ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అనేది ఇవ్వబడుతుంది వినియోగదారుడికి. ఓకే, అదేవిధంగా మనకు సాంప్రదాయమైన జీవిత బీమా ఉత్పత్తులు, ఇందులో కాలావధి జీవిత బీమా పాలసీలని, మొత్తం జీవిత కాలపు బీమా పాలసీలని ఉంటాయి.
మనకు చూడండి పేరులోనే కాలావధి జీవిత బీమా పాలసీలు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కాలావధి, టర్మ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా. సో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అని అంటాం. టర్మ్ అంటే కాలావధి, సో బీమా అంటే ఇన్సూరెన్స్. ఈ కాలావధి బీమా పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కాలావధి బీమా ఒప్పందంలో పేర్కొన్నట్లు ఓ నిర్దిష్టమైన కాలంలోనే చెల్లుబాటు అవుతుంది. చూడండి, ఉదాహరణకి ఒక పాలసీదారుడు ఈ పాలసీని, అంటే టర్మ్ రైడర్, కాలావధి జీవిత బీమా పాలసీ అనే పాలసీని తీసుకున్నారు, ఒక టర్మ్ ఫిక్స్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి ఎక్కువ టర్మ్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 40 ఏళ్ల వ్యక్తి ఒక 40 ఏళ్ల టర్మ్ పెట్టుకున్నారు, అంటే 40 + 40 80, ఆయన వయసు 80 ఏళ్లు వచ్చేంత వరకు పాలసీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఆ పాలసీదారుడికి లభిస్తుంది. సో ఆయన ప్రీమియం చెల్లిస్తూ ఉన్నారు. ఓకే, ఈ 40 సంవత్సరాల లోపు అతనికి ఏదైనా జరిగితే, మరణం సంభవిస్తే, వాళ్ళ నామినీకి సమ్ అష్యూర్డ్ చెల్లించబడుతుంది. ఒకవేళ 40 ఇయర్స్ లోపల ఏమీ జరగలేదు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏమీ రాదు అని అర్థం. ఎందుకంటే ఇందులో డెత్ బెనిఫిట్ మాత్రమే ఉంటుంది, మెచ్యూరిటీ బెనిఫిట్ చాలా సందర్భాల్లో ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కంపెనీలు, అంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ కాలావధి జీవిత బీమా ఉత్పత్తులకు సంబంధించి, పాలసీలకు సంబంధించి రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అని, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఈ పాలసీలను డిజైన్ చేయడం జరుగుతుంది. కానీ బేసిక్ ఏమంటే ఈ పాలసీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో డెత్ బెనిఫిట్ ఉంటుంది. టర్మ్ లోపల మరణం సంభవిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ టర్మ్ తర్వాత జీవించి ఉన్నట్లయితే మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఈ పాలసీలో జనరల్ గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కలెక్ట్ చేసే ప్రీమియంలో బీమా కంపెనీలు కేవలం రక్షణ ఎలిమెంట్, జనరల్ గా ప్రీమియంలో పొదుపు మరియు రక్షణ ఎలిమెంట్లు రెండు ఉంటాయి. కానీ కాలావధి జీవిత బీమా పాలసీలో పే చేసే ప్రీమియంకి మెజారిటీ పాలసీలకి కేవలం రక్షణ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది, పొదుపు ఎలిమెంట్ ఉండదు. కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు అని మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మొత్తం జీవిత కాలపు బీమా, అంటే దీన్ని హోల్ లైఫ్ పాలసీ అని అంటాం. ఈ పేరులోనే ఉంది, అంటే ఆయన బతికినంత కాలం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ రకాలైనటువంటి పాలసీలని వివిధ కంపెనీలు డిజైన్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఒక పాలసీ, ఒక కంపెనీ డిజైన్ చేసిన పాలసీని మనం చూసుకున్నట్లయితే అందులో హోల్ లైఫ్ పాలసీలో అంటే ఒక టర్మ్ వరకు ప్రీమియం చెల్లిస్తారు, అక్కడి నుంచి మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేస్తుంది అతను బ్రతికి ఉంటే. ఆ తర్వాత ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, ఆయన బ్రతికినాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ మెచ్యూరిటీ తర్వాత ఆయన జీవించి ఒక 20-30 ఇయర్స్ జీవించి ఆయన మరణిస్తే మొత్తం జీవితకాలం పాలసీ అనేటటువంటి పాలసీ కాబట్టి డెత్ బెనిఫిట్ వాళ్ళ నామినీకి చెల్లించడం జరుగుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి కంపెనీ డిజైన్ చేసిన ప్రోడక్ట్. అదేవిధంగా ఇంకో కంపెనీ డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఇంకో రకంగా, అంటే హోల్ లైఫ్ బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే అతని జీవితం వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, దాన్ని మనం మొత్తం జీవితకాలపు బీమా అని పిలుచుకుంటాం. ఓకే, అదేవిధంగా మనకు చూడండి మార్పిడి చేయదగ్గ టర్మ్ పథకాలు, అంటే ఒక టర్మ్ అష్యూరెన్స్ ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, అది కూడా మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అంటే ఎలా ఉంటుందంటే ఇందులో కొద్ది కాలం తర్వాత టర్మ్ ప్లాన్లలో జీవితాంతపు పథకాలుగా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది, కొద్దిగా ప్రీమియం పెరుగుతుంది. ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అంటే టర్మ్ పాలసీలని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్ రావచ్చు. టర్మ్ పాలసీలని హోల్ లైఫ్ పాలసీలుగా, మొత్తం జీవితకాలపు బీమా పాలసీలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కొంత ప్రీమియం పెరుగుతుంది. తర్వాత టర్మ్ అష్యూరెన్స్ తగ్గించుకోవడం అంటే ఏంటి? టర్మ్ అష్యూరెన్స్ తగ్గించుకోవడం అంటే ఇందులో బీమా ఉత్పత్తి, అంటే బీమా మొత్తము ప్రతి సంవత్సరం ఒక నియమిత పద్ధతిలో తగ్గిపోతూ ఉంటుంది. రుణాలు తీసుకున్న వారికి ఇటువంటి పథకాలు ఉపయుక్తంగా ఉంటాయి. అంటే ఉదాహరణకు మార్టగేజ్ రిడమ్షన్ ఇన్సూరెన్స్, తాకట్టు విమోచనం బీమా అనే కాన్సెప్ట్ లో ఇటువంటి తరుగుతున్న టర్మ్ అష్యూరెన్స్, అంటే తరుగుతున్న బీమా, టర్మ్ బీమా అంటే తగ్గే టర్మ్ బీమా ఉంటుంది. చూడండి, అతను 10 లక్షల లోన్ తీసుకున్నాడు, హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఎంఆర్ఐ ఇన్సూరెన్స్ అనేది కేవలం హౌసింగ్ లోన్స్ కి మాత్రమే. హౌసింగ్ లోన్ 10 లక్షలు తీసుకున్నారు, ఆయన ఒక 5 ఇయర్స్ కట్టారు. కట్టిన తర్వాత
ఆయన మరణం సంభవించింది అని అనుకుందాం. సో 5 years తర్వాత మరణం సంభవిస్తే ఆ రోజు అతను తీసుకున్నటువంటి 10 లక్షలు కాస్త అతను ఈఎంఐ చెల్లిస్తూ ఉంటారు కదా ప్రతి నెల. సో ఈఎంఐ చెల్లించడం వల్ల అందులో ప్రిన్సిపాల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత అవుట్ స్టాండింగ్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ 7 లక్షలు ఉంది అని అనుకుందాం. సో 7 lakhs ఉంది. కానీ లోన్ తీసుకున్న నాటికి 10 లక్షలకి పాలసీ చేశారు. ఓకే, సో ఈ రోజు బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 7 lakhs ఉంది. బీమా కంపెనీ బ్యాంక్కి అతని తరఫున 7 లక్షలు చెల్లించడం జరుగుతుంది. అప్పుడు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళ ఆ హౌసింగ్ లోన్కి సంబంధించిన పత్రాలు వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది తరుగుతున్న టర్మ్ బీమా. అందుకే ఎంఆర్ఐ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ అడిగితే ఇది ఒక తగ్గుతున్న టర్మ్ బీమా. అదేవిధంగా టర్మ్ అష్యూరెన్స్ని పెంచుకోవడం ఎలా? ఇందులో బీమా మొత్తం ప్రతి ఇంటర్వల్లో ఒక నిర్దిష్టమైన మొత్తానికి లేదా పర్సెంటేజ్లలో పెరుగుతుంది. ఇది ఏ విధంగా అంటే మామూలు టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్లోనే జనరల్గా లెవెల్ సమ్ అష్యూర్డ్ అని ఉంటుంది, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని 2 రకాలుగా ఉంటుంది. అంటే లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే అతను తీసుకున్నటువంటి పాలసీ విలువ, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పాలసీ తీసుకున్నాడు, ఒక 40 ఏళ్ల టర్మ్ పెట్టుకున్నాడు. ఆ 40 years టర్మ్కి కూడా లెవెల్ ప్రీమియం ఉంటుంది, కట్టే ప్రీమియం సమానంగా ఉంటుంది, వచ్చే సమ్ అష్యూర్డ్ కూడా సమానంగా ఉంటుంది, ఏం మారదు. అంటే 1 crore ఉంటుంది 40 years పాటు. ఒకవేళ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా డిజైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎలా డిజైన్ చేసిందంటే అది 10 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 10% పెరుగుతున్నటువంటి సమ్ అష్యూర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore 10% అంటే 10 లక్షలు. సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే ఇన్సూరెన్స్ కవరేజ్ 1,10,00,000. సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే ఇంకో 10 లక్షలు, 1,20,00,000, 1,30,00,000, 1,40,00,000. ఆ విధంగా 10 years కంప్లీట్ అయిన నాటికి 1 crore కాస్త ఏమవుతుంది? 2 crores అవుతుంది. సో దాన్ని మనం ఏమంటాము? టర్మ్ అష్యూరెన్స్ పెంచుకోవడం అని అంటాం. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా టర్మ్ అష్యూరెన్స్ లోనే ఇంకో కాన్సెప్ట్ ఏమంటే ప్రీమియం వాపసు చేసే టర్మ్ బీమా. అంటే పాలసీ ముగిసిన తర్వాత ఎటువంటి రిస్క్ లేని పక్షంలో పాలసీదారుడు కట్టిన ప్రీమియంలు అన్ని వెనక్కి ఇవ్వబడును. అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్, అది కూడా టర్మ్ అష్యూరెన్స్ లో ఒక భాగంగా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా జీవితాంతపు ఇన్సూరెన్స్ పథకాలు అంటే ఏమి? ఒక నియమిత టర్మ్ కు ప్రీమియంలు చెల్లించబడతాయి, కానీ పాలసీదారుడు జీవించినంత వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఇందులో టర్మ్ ప్లాన్ కంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఆస్తిని వారసులకు ఇవ్వడానికి ఈ పథకాలు బాగా పనికొస్తాయి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కాలావధి జీవిత బీమా పాలసీలు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ప్రీమియం చాలా 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 తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎండోమెంట్ ప్లాన్, హోల్ లైఫ్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్థిక ఉత్పత్తులు అంటే ఏమిటి? సాంప్రదాయబద్ధమైన ఉత్పత్తులు అంటే సరైన సమయంలో మరియు పరిమాణంలో తగిన కొనుగోలు శక్తిని కలుగజేసే బ్యాంకు డిపాజిట్లు మరియు ఇతర పొదుపు సాధనాలు. బీమా వంటి కంటింజెన్సీ ఉత్పత్తులు ఊహించలేని సంఘటనలు జరిగినప్పుడు ఏర్పడే భారీ నష్టాల నుంచి మనకు రక్షణ అందిస్తాయి. సంపదలు కూడబెట్టే ఉత్పత్తులు, షేర్లు, ఇంకా అధిక రాబడినిచ్చే బాండ్లు లేదా రియల్ ఎస్టేట్. ఇక్కడ పెట్టుబడి పెట్టడం అంటే పెట్టుబడి మరింత డబ్బు సంపాదించడం కోసమే. అదేవిధంగా రిస్క్ ప్రొఫైల్ పెట్టుబడులు, ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. దుడుకుతనం ఉంటే సంపద కూడబెట్టడం. సురక్షితం అంటే పెట్టుబడుల బలోపేతం. సాంప్రదాయం అంటే సురక్షితమైన పెట్టుబడులు. వారసత్వం అంటే బహుమతిగా ఇవ్వడం. అదేవిధంగా బోనస్లు అంటే ఏమి? బోనస్లు అంటే మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. దీన్ని రివర్షనరీ బోనస్లు, తర్వాత చక్రవడ్డీ బోనస్లు అని కూడా అంటాం. రివర్షనరీ బోనస్లు అంటే ఇందులో సాధారణంగా సింపుల్ రివర్షనరీ, తర్వాత కాంపౌండ్ రివర్షనరీ బోనస్లు అని 2 రకాలు ఉంటాయి. సింపుల్ పద్ధతిలో ప్రతి సంవత్సరం బీమా మొత్తంపై బోనస్లు లెక్క కట్టడం. అదే చక్ర రివర్షనరీ బోనస్లు అంటే కాంపౌండ్ రివర్షనరీ బోనస్లు బీమా మొత్తం మరియు అప్పటిదాకా వచ్చిన బోనస్ పై కలిపి బోనస్ను లెక్క కట్టడాన్ని కాంపౌండ్ రివర్షనరీ బోనస్ అని అంటాం. అదేవిధంగా పాలసీ కొద్ది కాలం లేదా ముగిసే సమయంలో ఇచ్చే అదనపు బోనస్ ను టర్మినల్ బోనస్ అని కూడా అంటాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ అబౌట్ జీవిత బీమా ఉత్పత్తులు 1. అదేవిధంగా మనకు చాప్టర్ 9లో జీవిత బీమా ఉత్పత్తులు 2వ లెసన్. దీంట్లో సాంప్రదాయేతర జీవిత బీమా ఉత్పత్తులపై ఒక అవగాహన. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సాంప్రదాయేతర జీవిత బీమా ఉత్పత్తులు అంటే ఇది సాంప్రదాయం కానటువంటి బీమా. సాంప్రదాయమైనటువంటి బీమా అంటే ఏం చెప్పుకున్నాం? ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్, టర్మ్ అష్యూరెన్స్, ఇవన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి జీవిత బీమా ఉత్పత్తులు. మరి సాంప్రదాయం కానటువంటివి దాన్ని మనము సాంప్రదాయేతర
నాన్ కన్వెన్షనల్ ప్లాన్స్ అని అంటాం. అవి దాన్ని నాన్ ట్రెడిషనల్ ప్లాన్స్ అని కూడా అంటాం. అందులో ఒకటి యూనివర్సల్ లైఫ్ పాలసీ అని. ఈ యూనివర్సల్ లైఫ్ పాలసీ అనేది 1979లో యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశపెట్టబడింది. చాలా త్వరగా 80వ దశకంలో మొదటి సగంలోనే బహుళ ప్రజాదరణ పొందిన ఒక పాలసీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యూనివర్సల్ లైఫ్. అయితే ఐఆర్డిఏ సర్క్యులర్ నవంబర్ 2010 ప్రకారం అన్ని రకాల యూనివర్సల్ లైఫ్ ప్రాడక్టులు వేరియబుల్ ఇన్సూరెన్స్ ప్రాడక్టులుగా పిలువబడతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన ఇండియాలో ఏమని పిలుస్తాం? వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. ఓకే, అదేవిధంగా మనకు భారతదేశంలో ఐఆర్డిఏ నిబంధనల ప్రకారము 2 రకాల సాంప్రదాయేతర పొదుపు జీవిత బీమా ఉత్పత్తులు మాత్రమే అనుమతించబడతాయి. అది ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. 2 రకాలు మాత్రమే. ఒకటి వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్, వేరియబుల్ బీమా పథకాలు అంటాం. రెండోది యూనిట్ లింక్డ్ బీమా పథకాలు, యూలిప్ అంటాం, యుఎల్ఐపి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అయితే ఈ యూలిప్ ప్లాన్లలో, యూలిప్ల ప్రీమియంలలో ఏ విధమైనటువంటి బ్రేకప్ ఉంటుంది? ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. యూలిప్లకు కట్టే ప్రీమియంలలో ఖర్చులుంటాయి, మరణ రేటు ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి బ్రేకప్ మనం కట్టే యూలిప్ ప్రీమియంలో ఉంటుంది. అదేవిధంగా ఎన్ని రకాల నిధులు ఉంటాయి? మనము సెలెక్ట్ చేసుకునేటటువంటి యూలిప్ పాలసీలో ఎన్ని రకాల నిధులను కస్టమర్ ఎంచుకోవచ్చు? ఒకటి ఈక్విటీ నిధి అని, రెండోది డెట్ నిధి అని, మూడోది బ్యాలెన్స్డ్ నిధి అని, నాలుగోది మనీ మార్కెట్ నిధి అని. ఇవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఈక్విటీ నిధి అంటే ఏమి? డీటెయిల్గా చెప్పుకోవాలంటే ఈ నిధి డబ్బులో ప్రధాన భాగం ఈక్విటీలోను, ఈక్విటీ సంబంధిత సాధనాల్లోనూ పెట్టుబడి పెట్టబడుతుంది. రెండోది డెట్ నిధి అంటే అది కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఈ నిధి డబ్బులో ప్రధాన భాగం ప్రభుత్వ బాండ్లలోను, కార్పొరేట్ బాండ్లలోను, ఫిక్స్డ్ డిపాజిట్లలోను పెట్టుబడి పెట్టబడుతుంది. బ్యాలెన్స్డ్ నిధి అంటే ఈ నిధి ఈక్విటీ మరియు డెబిట్ల అంటే డెట్ల మిశ్రమ సాధనాల్లోనూ పెట్టుబడి పెట్టబడుతుంది. నాలుగోది మనీ మార్కెట్ నిధి. ఈ నిధి ముఖ్యంగా ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ సర్టిఫికెట్లు, కమర్షియల్ పేపర్స్ మొదలైన వాటిపై పెట్టుబడి పెట్టబడుతుంది. ఓకే, అదేవిధంగా ఎండోమెంట్ పథకాలు అంటే ఏంటి? ఎండోమెంట్ అంటే ఈ పథకంలో పాలసీదారుడు మరణించినా జీవించి ఉన్న ప్రయోజనం ఉంటుంది. ఈ పాలసీ టర్మ్ మరియు పెట్టుబడి అంశాల కలయిక. మనీ బ్యాక్ ప్లాన్లు అంటే ఏమి? ఇది టర్మ్ మధ్య మధ్యలో బీమా మొత్తంలోని కొద్ది శాతం వెనక్కి ఇచ్చే ఎండోమెంట్ ప్లాన్లు. ఒకవేళ పాలసీ టర్మ్ మధ్యలోనే మరణం సంభవించిన బీమా మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది. సో మనీ బ్యాక్ ప్లాన్ కి ఇంకో పేరు ఏమంటే దీనికి ఏ రకంగా పిలుస్తారు? ఇది కూడా ఒక రకమైన ఎండోమెంట్ ప్లానే. ఓకే, అదేవిధంగా లాభాల్లో పాలు పంచుకోవడంతో డివిడెండ్ పద్ధతి. ఇందులో పోర్ట్ఫోలియో పద్ధతి అని, కరెంట్ మనీ పద్ధతి అని 2 రకాలు. ఓకే, పోర్ట్ఫోలియో పద్ధతి అంటే ఇందులో పాలసీదారులకు కంపెనీ నుంచి పోర్ట్ఫోలియో నిర్ణయించబడే మొత్తం పెట్టుబడి రాబడిని వంతు విభజింపబడే అదనపు సొమ్ముగా క్రెడిట్ చేయబడును. కరెంట్ మనీ పద్ధతి అంటే ఇందులో పెట్టుబడి పెట్టినప్పుడే దాని మీద వచ్చే రాబడి ఉంటుంది. దీన్నే సెగ్మెంటెడ్ లేదా బ్లాక్ మెథడ్ అని కూడా అంటాము. ఓకే, కొత్త సాంప్రదాయ ఉత్పత్తులపై ఐఆర్డిఏ మార్గదర్శకాలు. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. చూడండి, ఎక్కువ మరణ ప్రయోజనం 125% సింగిల్ ప్రీమియంకు, కనీస మరణ ప్రయోజనం 110% బీమా మొత్తం మరియు బోనస్ కనీసం ఖర్చులు కలిపి. అదేవిధంగా మనం చెప్పుకున్నాం యూలిప్ లో ప్రీమియం బ్రేకప్, ఖర్చులు, బీమా ఖర్చులు, పెట్టుబడులు. ఇందులో ఖర్చులు, బీమా ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిలోకి తరలిస్తారు. నెక్స్ట్ ఎన్ఏవి, నికర ఆస్తి విలువ, నెట్ అసెట్ వాల్యూ అంటే యూలిప్ పాలసీలో ఉండేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక యూనిట్ యొక్క విలువను ఎన్ఏవితో సూచిస్తారు. ఇది నిధి పెట్టుబడి పెట్టిన ఆస్తుల మార్కెట్ విలువను ప్రతిబింబిస్తుంది. ఓకే, అదేవిధంగా మనం చెప్పుకున్నాం ప్రామాణికేతర లేదా లింక్డ్ ఉత్పత్తులు, ప్రత్యక్ష సంబంధ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం, సరళత, సరెండర్ విలువ. జనరల్ గా సాంప్రదాయేతర పాలసీలు ఎలా ఉంటాయనే క్వశ్చన్ వస్తే ఇవి
చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఇందులో ఖర్చులు, మనం కస్టమర్ దగ్గర తీసుకునే డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు చేయబడుతుంది, సో మోర్టాలిటీ ఛార్జెస్ కింద ఎంత, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద ఎంత, ఇవన్నీ ఖర్చులు పోను మిగతాది అతను కోరుకున్నటువంటి ఏ ఫండ్లో ఎంత పెట్టుబడి పెట్టబడుతుంది అనేది క్లియర్ గా ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా, అంటే పారదర్శకంగా ఉంటుంది కంపేర్ టు సాంప్రదాయమైనటువంటి పాలసీలు. సో యూలిప్ పాలసీలు చాలా పారదర్శకంగా ఉంటాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ చాప్టర్ 8 and 9. Thank you and wish you all the best.